హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా మీల్ మేకర్ కాంబినేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మీల్ మేకర్ చాలా క్రిస్పీగా మధ్య మధ్యలో అలా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ మీల్ మేకర్, చిన్న మీల్ మేకర్ తీసుకొని హాట్ వాటర్లో వేసుకొని పక్కన పెడుతున్నాను. 300 గ్రామ్స్ బెండకాయలు తీసుకుంటున్నాను. ఇవి శుభ్రంగా ఇలా కడిగేసుకొని ఒక క్లాత్తో తుడుచుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, మీల్ మేకర్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న మీల్ మేకర్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది మధ్య మధ్యలో అలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనకి ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ 8 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా పచ్చివాసన పోయాక దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ మొత్తం ప్రాసెస్లో మనం మూత పెట్టకుండా చేసుకోవాలి. మూత పెట్టినట్టయితే బెండకాయ జిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని అలా కుక్ చేసేసుకోండి. చూడండి, మనకి బెండకాయ ఒక 80% కుక్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. మనం వేసినటువంటి ఉప్పు, కారం ఈ మీల్ మేకర్కి కొంచెం పట్టే వరకు కొద్దిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.